నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనం అద్దం దగ్గరికి వస్తామో, అద్దం ముందుకు వస్తామో, మన ముఖం ఎలా ఉందో అని అద్దము క్లారిటీగా చూపిస్తుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో మన మనస్సు ఎలా ఉందో, మన వాక్యానికి దగ్గరగా వచ్చినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయం ఎలా ఉందో, మన హృదయంలో స్వభావం ఎలా ఉందో వాక్యము చూపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి దగ్గర వస్తావో, దేవుడు అంటున్నాడు కదా హెచ్కేల్ గ్రంథము 36:26లో, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నీకు కలగజేస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు సమస్తాన్ని నూతన పరుస్తానంటున్నాడు. ఎప్పుడు? వాక్యానికి దగ్గరికి వచ్చినప్పుడు. అద్దానికి దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నామో అద్దం ఎలా కనుపరుస్తుందో, మన హృదయంలో మన మనస్సులో ఏ స్వభావం కలిగి ఉన్నామో వాక్యము బయలుపరుస్తుంది. ఈరోజు నువ్వు వాక్యానికి దగ్గర వస్తున్నావా, ఇంకా వేరే దాని దగ్గరికి ఎక్కడికన్నా వెళ్తున్నావా? వాక్యానికి నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యానికి సమీపంగా ఉన్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తుంది. అద్దము వలె ఆ వాక్యము చూపిస్తుంది. అది నీ జీవితాన్ని కడుగుతుంది. అట్టి కృపని దేవుడు అనుగ్రహించునుగాక.